గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏడేళ్ల బాలుడు కారు చక్రాల కింద నలిగిపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని ముజాహిద్ నగర్లో చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏదైతే డ్రైవర్ కారును అప్రమత్తంగా నడపకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి నగర ఎస్హెచ్ఓ రఘుపతి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా దీనికి అంతటికి సంబంధించి 7 ఏళ్ల బాలుడు కయ్యం కారు చక్రాల కింద నగిలిపోయిన ఘటన, దానికి అంతటికి సంబంధించి అసలు కేసు నమోదు చేస్తారా, అసలు ఎలా జరిగింది, ఆ ఘటనకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఈ ఆ బాబు పేరు వచ్చి మోయిన్, వాళ్ళ ఫాదరు అంజద్ అని చెప్పేసి ఈ ముజాహిద్ నగర్లో ఉంటారు వాళ్ళు. అయితే ఆ రోజు మధ్యాహ్నం అందాజ 2-2:30 ప్రాంతంలో ఆ బాలుడు రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఈ సోఫియాన్ అనే వ్యక్తి తన కార్ని అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఆ బాలుడి మీదకి ఎక్కేయడం జరిగింది. దాంతో అతనికి తీవ్ర గాయాలైతే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే క్రమంలో అతను హాస్పిటల్కి పోయేసరికి చనిపోయినాడని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అంజద్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే సార్, ఆ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే ఆ కారు నడిపారో వారిని అరెస్ట్ చేశారో, దానికి సంబంధించి ఎలా అది టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ ప్రజెన్స్లో ఉన్నటువంటి వ్యక్తుల ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారము అతన్ని వెహికల్ అయితే మనం కస్టడీకి తీసుకున్నాము. అది లీగల్గా ఎంవీఐకి రాయడం జరుగుతుంది. అట్లనే టోటల్గా డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడో అతని కోసం వెతుకుతూ ఉన్నాం. ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడిగా గుర్తిస్తారు, ఫుడ్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి అతని కుమారుడిగా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి అంతకు సంబంధించి మీకు ఏమైనా ఒత్తిడిలు వస్తున్నాయా, దానికి సంబంధించి ఎలాంటి? అలాంటిది అయితే ఏం లేదండి. న్యాచురల్గా ఎవరైనా కానీ వాళ్ళ కొడుకు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బెయిల్ కోసం కావచ్చు లేకపోతే ఇంకేదాని కోసమైనా కానీ. ఫాదర్గా చేసే అదే కానీ వేరే రకంగా అయితే మనం అట్లే ఉంటుంది, ఏం లేదు. సరే, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే కారు తీసేటప్పుడు చూసుకోకపోవడం, అజాగ్రత్తగా కారు నడపడం వల్లనే ఈ ఘటన జరిగింది అంటున్నారు. ప్రధానంగా గల్లీలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కారు రావడం, దానికి అంతకు సంబంధించి ఆ డ్రైవరు అయితే దాన్ని చూసుకోకపోవడమే ఈ కారణం అంటారా? అవునండి, పర్టికులర్గా చూడకపోవడం వల్లనే అది కారణం ఒకటి. తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద వదిలిపెట్టడము అనేది కూడా ఒక రీజన్గా జరుగుతూ ఉంటుంది. రోడ్లు అనేటి పబ్లిక్ తిరగడానికి, ప్లస్ అది కూడా పెద్ద రోడ్డు ఉంది. అది గల్లీలో చిన్న రోడ్డు కాదు, హెవీ వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది దాని మీద పిల్లోడు ఆడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇతను చూసుకోకుండానో లేకపోతే అజాగ్రత్తగానో ఆ వ్యక్తి ఆ పిల్లోడి మీదకి ఎక్కేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద వదిలిపెట్టినప్పుడు పేరెంట్స్ కూడా అక్కడే ఉండి వాళ్ళు ఆడుకునేటప్పుడు అక్కడే ఉండి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా జరగకుండా అవకాశం ఉంటుందని చెప్పి. 7 ఏళ్ల బాలుడు కదా, అతని పేరేంటి అసలు? ఆ పిల్లాడు స్కూల్కి వెళ్తే బాగుంటుండేమో, బతికి ఉండేవాడేమో. అందరూ వెళ్తే బాగానే ఉంటుందండి. మోయిన్ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి 5 years అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ ప్రకారం 5 years అబ్బాయి. ఏదైతే ముజాహిద్ నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మోయిన్ ఆడుకుంటూ ఉండగా అజాగ్రత్త వల్ల కారు నడపడం వల్ల జరిగింది. ఎవరైనా సరే పేరెంట్స్ తమ పిల్లల్ని రోడ్డుపైకి విడిచిపెట్టకుండా ఉంటే బాగుంటుంది, ఆ పిల్లవాడు బతికేవాడు. 5-7 సంవత్సరాలు అని చెప్పి సామాన్యంగా చెప్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం 5 ఏళ్ల బాలుడు మోయిన్ ఆ ఘటనలో రోడ్డుపైన ఆడుకుంటూ ఉండగా మృతి చెందాడు. దానికి అంతకు సంబంధించి కారు చక్రాల కింద నలిగిపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో ఏదైతే డ్రైవర్ అజాగ్రత్తగా నడిపాడా లేదా ఆ ప్రాంతంలో పిల్లాడు కనిపించకపోవడం, ఏదైనా మనకి టెక్నికల్గా ఆధారాలు సేకరిస్తున్నాం. దానికి అంతకు సంబంధించి నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించేందుకు కేసు నమోదు చేస్తున్నాం. పూర్తిగా టెక్నికల్గా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి 1 Town ఎస్హెచ్ఓ రఘుపతి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.